వైకాపా నేత మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదైంది. వార్డు వాలంటీర్ల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల సమయంలో తమతో బలవంతంగా రాజీనామా చేయించారని నానిపై పలువురు వాలంటీర్లు ఫిర్యాదు చేశారు. దీంతో మరి ఇప్పుడు కొత్తగా కేసు నమోదైంది. ఇదే కాకుండా కొడాలి నానిపై ఇప్పుడు వరుసగా కేసులు పెడుతున్నారు. అందులో మన రజనీకాంత్ గారి కుమార్తె కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. కొడాలి నానిపై సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు మరి ఫైల్ చేసిందట ఒక కేసు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక మీటింగ్ లో మన రజనీకాంత్ గారు వచ్చినప్పుడు ఆయన్ని బాడీ షేవింగ్ చేసినట్టు మాట్లాడారు. ఎంతో దారుణంగా అయితే చెప్పారు. అక్కడ హీరో ఇక్కడ జీరో అని ఆయన బాడీకి సంబంధించినటువంటి విషయాలపై కూడా ఆయన్ని అసభ్యకరంగా అయితే మాట్లాడారు. ఇందుపై ఖచ్చితంగా ఏపీలో అయితే రజనీకాంత్ కూతురు కేసు నమోదు చేసినట్టుగా అయితే తెలుస్తోంది. నిజంగా రజనీకాంత్ గారిని మరి ఎంత దారుణంగా వ్యాఖ్యలు చేశారో, పవన్ ని బ్లాక్ మెయిల్ చేసేందుకే రజనీకాంత్ పై మరి ఇలాంటి వ్యాఖ్యలు చేశారనేది కూడా అర్థమవుతోంది. సో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో రజనీకాంత్ గారు అప్పట్లో వచ్చి తెలుగుదేశం పార్టీకి సంబంధించి చంద్రబాబు గారిని పొగుడుతూ మాట్లాడారు. దీనికి వైసీపీ నేతలు ఒక్కొక్కరు ఉక్రోషాన్ని వెలగక్కిన సంగతి తెలిసిందే. రజనీకాంత్ సిగ్గుసరం లేకుండా చంద్రబాబుని పొగుడుతున్నారని, పవన్ కళ్యాణ్ బ్లాక్ మెయిల్ చేసేందుకే రజనీకాంత్ ని చంద్రబాబు రంగంలో దించారని, పవన్ కళ్యాణ్ ఇవి గ్రహించాలని ఎన్టీఆర్ పై చెప్పులు విసురుతుండగా వైస్రాయ్లో చంద్రబాబుకి రజనీ మద్దతు తెలిపారు. ఇప్పుడు ఎన్టీఆర్ ని పొగడ్డం సిగ్గుచేటు. వెధవలంతా ఒకే చోట చేరి ఎన్టీఆర్ ని సత్య జయంతి వేడుకలకి మరి ప్రజలెవరూ పట్టించుకోవడం లేదని, హాస్పిటల్లో ఉండే రజనీ 4 రోజులకు ఒకసారి అక్కడికి వెళ్తారు. తెలుగు ప్రజలకు ఏం చెప్తారు? ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ ని చదువుతూ రజనీకాంత్ మరింత దిగజారుతున్నారంటూ చెప్పారు. ఎంతో గొప్పగా ప్రపంచమంతా ఆయన్ని మెచ్చుకుంటూ ఉంటే ఆయన ఇంత హీనంగా మాట్లాడడంపై పరువు నష్టం తావా కేసు వేశారట రజనీ కూతురు ఐశ్వర్య.